మనం అంత వ్యాపారంలోనూ కొత్త విషమంతా చేసినా భవిష్యత్తు ఇక్కడ కనపడదు అనుకుంటా. అందుకని ప్రభు మనల్ని ఇట్లే సెట్ చేసినాడు. మీకు ఇదే టూ మచ్, మీరు వేరే రకం అయిపోతే ఇంక వినే రకం కాదు అని అనుకుంటా. కళ్ళల్లో నీళ్ళు లేకపోతే నోట్లో సువార్త లేదు. ఇఫ్ దెర్ ఈస్ నో బర్డెన్ ఇన్ ద హార్ట్, దెర్ ఈస్ నో గాస్పెల్. హృదయంలో భారం లేకుండా ఉంటే దేవుని యొక్క వాక్య పరిచయ ద్వారా ప్రజలు ప్రభు దగ్గరికి రాలేరు. స్టేజ్ డెకరేషన్ ఏముందన్నా, ఆ పాస్టర్ డ్రెస్ ఏముంది, పాస్టర్ డ్రెస్ ఎట్లుంది, వాళ్ళంతా ఏ మ్యూజిక్ ఏం కదా. వాంట్ టు సిట్ అండ్ వాచ్ హాలీవుడ్ లైక్ చర్చ్ పాస్టర్స్. బట్ డు we have burden for hell-bound souls? It is not watching, it is weeping. చూసేది కాదు, ఏడ్చేది. చూసే కళ్ళొద్దు ప్రభువా, ఏడ్చే కళ్ళ నాకు దయచి. యేసు ప్రభు యొక్క సిలువ వర్తమానం, కృపా సువార్త. సువార్త 3 విశేషణాలతో కొత్త నిబంధనలో ప్రస్తావించబడింది. మొదటిది ఇట్స్ గాస్పల్ ఆఫ్ గ్రేస్. యేసు ప్రభు యొక్క కృపను ఎవరు పొందినారో వారే వెల్లడి చేయగలరు. ఎవరు ఆ కృపను పొందలేదు, కృపకు మూలముకు ఆత్మ ద్వారా నడిపించబడట్లేదు, వారు ఆ సువార్తను తెలియచేయలేరు. సువార్త ఏంటంటే మనకు నచ్చిందంత చెప్పేది కాదు. సువార్త రక్షణ మారమనసు బాప్తిసం పొందే సమర్థ ఏం కాదు, అది సువార్తలో ఆరంభం మాత్రమే. అందుకే యేసు ప్రభువుల వారు అప్పగించబడిన రాత్రి చెప్పిన సందేశం పౌలు అపోస్తలుడు కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రిక 11వ అధ్యాయంలో బల్లను గురించిన వివరణ ఇచ్చే సందర్భంలో ప్రస్తావించిన సంగతి మనకు ఆయన మరణమును ప్రచురించుడి, ప్రీచ్ హిస్ డెత్, పత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్లో పరుండబెట్టబడి ఉండుట మీరు చూచేదరు. కనుక యేసుప్రభు వారి పుట్టుక మహానందం, యేసుప్రభు వారి సిలువ మరణం కూడా మహానందాన్ని మానవ కోటికి తీసుకుని వచ్చింది. ఈ కృపా సువార్తను ప్రకటించవలసిన గురుతరమైన బాధ్యత మనందరి మీద ఉంది. అందుకని పౌలు ఈ సువార్తకు పరిచారకుడై ఎఫెసీ పెద్దలకు ప్రోత్సాహకరమైన మాటలు తెలియచేయటానికి పూనుకున్నాడు. కనుక సువార్తలో మొదటిది ఏంటంటే కృపా సువార్త. రెండవది ఏంటి మరి? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. ఎఫెసియన్స్ చాప్టర్ 2 verse 17. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను. వాట్ ఈస్ పలకి? గాస్పల్ ఆఫ్ పీస్, సమాధాన సువార్త. సో ఎప్పుడు సువార్త సమాధానముతో ఉంటుంది. దేర్ ఈజ్ నో ఖయాస్ అండ్ క్రైసిస్ ఇన్ ద గాస్పల్. సువార్తలో సంక్లిష్టమైన సంగతి ఏమి ఉండదు. అందుకే యేసు ప్రభుల వారు కొండ మీద ప్రసంగం చేసేటప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో అన్నాడు, సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు. కనుక ఎవరైతే సమాధాన సువార్తలోనికి వస్తున్నారో, ఏంటి ఆ దినాల్లో ఉన్న సమాధానము లేని పరిస్థితి అంటే, ఎఫెసీ సంఘములో అంతా రోమీలైనా, గ్రీకులైనా, ఇండియన్స్ అయినా, అమెరికన్స్ అయినా, ఆఫ్రికన్స్ అయినా, యూరోపియన్స్ అయినా, ఆస్ట్రేలియన్స్ అయినా, ఏషియన్స్ అయినా, ఎవరైనా సరే అందరూ అన్నిలే, మనం కూడా అన్నిలే. కనుక మీరు వేరే వారి క్రైస్తవేతర కుటుంబం నుండి వచ్చిన వాళ్ళు వీళ్ళు అన్నిలండి, వీళ్ళ కొరకు ప్రార్థన చేయాలని చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే మీరు యూదులు కాదు, వాళ్ళు కూడా అన్నిలే, మీరు అన్నిలే, అందరూ అన్నిలే. ఒక యూదులు మాత్రమే యూదులు. కనుక ఆ పోరాటం ఉండేది యూదులని, యూదేతరులని. ఇప్పుడు సమాధాన సువార్త యేసుక్రీస్తు ప్రభు ద్వారా ప్రకటించబడి మధ్య గోడ పడగొట్టబడింది. ఒక్క సువార్త మాత్రమే మనిషినికి ఉన్న మధ్యపు గోడను పడగొట్టగలదు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద క్రాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. విచిత్రం ఏంటంటే, మనం రక్షణ పొందినప్పుడు అలాంటి గోడ పడగొట్టబడి, రక్షణ పొందిన కొంతకాలం అయిపోయిన తర్వాత ఏమనుకున్నామంటే పడిపోయింది, అప్పుడు ఏదో మళ్ళీ ఇప్పుడు కట్టుకుందాం అని కట్టుకుంటున్నారు.
యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచిన తర్వాత దేర్ ఈజ్ నో, అదే సమాధానం. అట్లా లేదే. పౌలు గలతీలను ఉద్దేశించన్నాడు, ఓ అవివేకులైన గలతీలారా, హౌ కమ్ యూ బిల్డ్ దట్ విచ్ యూ హ్యావ్ డెస్ట్రాయిడ్. ఒక్కసారి పడగొట్టిన గోడలు మరలా మీరు ఎలా కడతారు? కడుతున్నామండి, సిగ్గులేదు మాకేమి, ఎన్నన్నా కట్టుకుంటాం ఇలాగ. కాల్డ్ ఫూలిష్ బిలీవర్స్, వాళ్ళ అవివేకులైన గలతీలు, అదే వేరొక సువార్త. దట్ ఈస్ నాట్ ద గాస్పల్ ఆఫ్ పీస్. అది సమాధాన సువార్త కాదు. మూడోది చూస్తామా? తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8-11 వచనాలు తెలుగులో కలిసి ఉన్నాయి. నేను మొదటి భాగం మాత్రం చూద్దాం. అయినను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన మహిమగల సువార్త, గాస్పల్ ఆఫ్ గ్లోరీ. కనుక మొదటిది ఏంటి? గాస్పల్ ఆఫ్ గ్రేస్, కృపా సువార్త. రెండవది ఏంటి? మహిమగల సువార్త. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఈ 3 రకాలైన సువార్తలో మనం ఏ రకమైన సువార్తలో ఉన్నామో దీనికి పౌలు ఒక పేరు పెట్టాడు, వేరొక సువార్త, అనదర్ గాస్పల్. ఆ వేరొక సువార్తను ప్రజలు లేదా ధర్మోపదేశం చేసేవాళ్ళు వేరువేరుగా తీసుకొని వస్తున్నారు. పర్లేదండి, అదండి, ఇదండి, ఎట్లయినా ఉండొచ్చండి, దేవుడికి అన్నీ తెలుసు కదండి. దట్ ఈస్ కాల్డ్ అనదర్ గాస్పల్. అది వేరొక సువార్త, అది బైబిల్ అంగీకరించేది కాదు. ఈ 3 రకాలైన సువార్తను మనం అర్థం చేసుకోవటానికి పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారము అని దైవ నివాసం ఉంటుంది. అందుకే అపోస్తుల కార్యాల పౌలు అన్నాడు, ఐ హ్యావ్ నాట్ రిస్ట్రెయిన్డ్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ, ఐ షేర్డ్ ఫుల్ గాస్పల్. సంపూర్ణ సువార్త మీకు ప్రకటించితిని. వాట్ ఈస్ దట్? కంప్లీట్ గాస్పల్. కంప్లీట్, పరిపూర్ణము, సంపూర్ణము అని అంటే నీ ప్రత్యక్ష గుడారంలో 3 భాగాలు: వెలుపటి ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఇప్పుడు ఈ సువార్త 3 భాగాల్ని తీసుకుని వచ్చి ఇక్కడ ఫిట్ చేస్తా. కృపా సువార్త అంటే వెలుపటి ఆవరణం, ఎవరైనా రావచ్చు కృపలోనికి. ఎనీ సిన్నర్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ గ్రేస్. అంటే సమాధానం దగ్గరికి వచ్చేటప్పుడు పరిశుద్ధ స్థలం ఇది, సంఘానికి పోలిక. సమాధాన స్థితిలో యేసునందు విశ్వాసం ఉంచిన సహోదరులు సహోదరీలు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అది రెండవది. మూడవది మహిమగల సువార్త. ప్రభు యొక్క మహిమ ఆ కెరూబుల మధ్యలో ఉన్న మందసము జ్ఞాపకం చేస్తుంది. షెకీనా గ్లోరీ అని అంటాం. దీన్ని సంపూర్ణ సువార్త, కంప్లీట్ గాస్పల్. వెలుపటి ఆవడం దగ్గరికైనా మనం వచ్చినాం, మరి ఇంకా మనం వెళ్ళాల్సింది ఉంది. ఇంకా పరిశుద్ధ స్థలం ఉంది, ఇంకా అతి పరిశుద్ధ స్థలం ఉంది, అక్కడ దేవుని మహిమ ఉంది. కనుక సువార్త యేసు ప్రభు యొక్క మహిమను వెల్లడి చేసేది. అందుకే 2 కొరింథీ 4:4లో చెప్పబడ్డ మాట మనకు తెలుసు కదా, యుగ సంబంధమైన దేవత మనుషుల యొక్క మనోనేత్రాలు గుడితనం కలుగజేసింది. అయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త వారిని మహిమలోనికి తీసుకొని వచ్చింది. ఆహా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఎంత దొద్దవి. రోమాపత్రికలో రాయబడింది, అందరినూ పాపం చేసి దేవుని మహిమను పొందలేకపోయారు. వీఆర్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమను పొందలేకపోయారంటే అర్థం ఏంటి? ఇది అర్థం చేసుకోవాలంటే ఉదాహరణకి చూడండి, మన పిల్లలు పరీక్షలు రాశారనుకో, 100 మార్కులకు 35 రావాలా. లేదా మీరు డిఎస్సి రాసింటారనుకో, ఎన్నో కట్ ఆఫ్ అని పెడతారు కదా, అలాగే పోటీ పరీక్షలో కట్ ఆఫ్ ఉంటుంది. ఇప్పుడు 100 మార్కులకు 35 రావాలా, నీకు 34 వచ్చినాయంటే ఏమని అర్థము? 1 మార్కు తక్కువ వచ్చింది, 2 మార్కులు తక్కువ వచ్చినాయి. సేమ్ ఇదే మనం కూడా అప్లై చేసుకోవాలా. యేసుప్రభు యొక్క రక్షణలోనికి రాకుండా మన పాప స్థితిని బట్టి అందరూ 35 రావాల్సింది పోయి 34, 32, 31, 30, 20, కొంతమందికి 0, కొంతమంది -2, 2, 3 ఇలాగ అందరూ వచ్చినాం. అందరూ ఫెయిల్ అయిన వాళ్ళం. ఎవరు పాస్ అయ్యారు? మరి ఎవరు పాస్ కాలేదు. ఈ సబ్జెక్టులో పాస్ అయ్యి ఏదో ఒక సబ్జెక్టులో 1 మార్కు 2 మార్కులు తక్కువ వస్తే, అంటే 35 రావాల్సింది 34, 33 అట్లా వస్తే, ఆ పిల్లలకి 2-3 మార్కులు కలిపి 5 మార్కుల దాకా కలిపి పాస్ చేయండి అని పెట్టినాడు ఆయన అందరూ తలుసుకున్నారు. అంటే ఆ మార్కులు పొందిన వాళ్ళు దాన్ని ఏమన్నారంటే గ్రేస్ మార్కులు అని అన్నారు. అంటే ఎలిజిబుల్గా మీరు పాస్ కావడానికి యోగ్యులు కాదు, కానీ గవర్నమెంట్ ఏం చేసిందంటే మేము మిమ్మల్ని పాస్ చేస్తున్నాం. అలాగే మనం కూడా పరలోకానికి వారసులం కాదు, సువార్తకి వారసులం కాదు, రక్షణకు వారసులం కాదు, దైవరాజ్యానికి వారసులం కాదు, నిత్య జీవానికి వారసులం కాదు. అయితే యేసు ప్రభు యొక్క సిలువ
ఆయన మరణం, ఆయన భూస్థాపన, ఆయన పునరుత్థానం అభాగ్యులైన మనల్ని ఆయా రక్షణలోనికి తీసుకుని వచ్చి పరలోక వారసులు చేసింది. ఇది మర్మం. అందుకే పౌలు అన్నాడు, గాస్పల్ ఇస్ ఎ మిస్టరీ. దైవ సందేశము, కృపాసు వార్త అని మనకు జ్ఞాపం చేయబడుతూ వచ్చింది. రెండవది అపోస్తల కార్యాలు 20:24 నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను, నేను, మేము కాదు, ఒక్కొక్కరిని గుంపులు పిలవలే, ఒక్కొక్కరిని పిలిచినాడు. మోషే మోషే సింగులర్ కాలింగ్, దావీదు అబ్రహామా ఏ సింగులర్ కాలింగ్. గాడ్ కాల్స్ పీపుల్ బై నేమ్. దేవుడు పేరు పెట్టి మనుషుని పిలుస్తాడు. ఆయనకి మన పేరు తెలుసు. అందుకే ఆదాము దగ్గరికి వచ్చి, ఆదామా నీవు ఎక్కడ? జక్కయ్య దగ్గరికి వచ్చినాడు. 19వ అధ్యాయం లూకాసు వార్తలో, జక్కయాస్ మేక్ హిస్ కమ్ డౌన్ టుడే, ఐ మస్ట్ అబైడ్ అట్ దై హౌస్. దిగి రమ్ము త్వరగా. ఆలస్యం చేస్తే సైతం రకరకాలుగా మనల్ని శోధించడానికి అవకాశం ఉంది. కనుక మేక్ హిస్ కమ్ డౌన్, త్వరగా దిగి రమ్ము. జక్కయ్య యేసు ప్రభుని ఎరగక మునిపే, చూడక మునిపే, నేను ఇలాగ చెప్తే తప్ప, యేసు జక్కయ్యని కలవటానికి జక్కయ్య కంటే ముందే మేడి చెట్టు అక్కడ ఉంది. వాట్ ఎ ప్లాన్ ఆఫ్ గాడ్ ఇస్ దిస్. మేడి చెట్టు కరెక్ట్ అక్కడే ఎందుకు ఉండాలా? యేసుప్రభు అక్కడికే రావాలా? అదే చెట్టు ఎక్కాలా? అంతకుముందు చాలామంది ఎక్కింటారు కదా, ఎక్కినను కూడా లాగుతారు. ముందే పట్టుకున్నాడంటే ఎవరైనా లాగుతారు కదా. ఇలాంటి ఆబ్స్టకిల్స్ ఏమీ లేకుండా, యాజ్ దో దట్ sycamore tree was exclusively planted for Zacchaeus to see Jesus. యేసును చూడటానికి ఆ మేడి చెట్టును యేసుప్రభు వారే జక్కయ్య కొరకే మలిపించాడా? నేను ఇలాగ చెప్తే తప్ప? ఇప్పుడు ఆ ఊర్లో ఆ మేడి చెట్టు అదొక్క ఉద్దేశానికే ఉంది. ఆ ఉద్దేశం అయిపోయిన తర్వాత అది యేసును చూచే మేడి చెట్లు, యేసును చూపించే మేడి చెట్లు వారే సువార్త పరిచాడు. ప్రభా నేను యేసును చూపిస్తా, అంతే. తను చూపించుకోవట్లేదు. మేడి చెట్టు చూడండి ఆకలి ఎలాగున్నాయి, నేను అసలు ఇది రోబస్ట్గా దాన్ని ఏమంటారు, కాండం ఎలాగుంది, మేడి పండ్లు ఎలాగున్నాయి, ఇవన్నీ చూపించుకోవట్లేదు. ఎందుకంటే మేడి పండ్లు చూస్తే ఎవరికి తినాలని అనిపించదు. పద్యం ఒకటి ఉంది కదా, మేడి పండు చూడు మేలమైండు, పొట్టొప్పి చూడు పురుగులుండు. అలాంటి స్థితి నాది. కానీ నా పని ఏంటంటే యేసు ప్రభువుని చూడని వారికి చూపించే బాధ్యత. మనం అందరం అలాగ మేడి చెట్లు అయితే ఎంత బాగుంటారు. ఎంతమంది జక్కయ్యల రక్షణ పొందుతారు. భవిష్యత్ దినాన్ని జక్కయ్యల రక్షణ పొందకుండా ఉన్నారంటే మనం మేడి చెట్లు కాదేమో. మరి ఏం చెట్లు? కంప చెట్లు, గవర్నమెంట్ చెట్లు. మీకు తెలుసు కదా, ఇక్కడ ట్రాపికల్ ఏరియాస్ గవర్నమెంట్ చెట్లు ఉంటాయి. చెట్లు 2 రకాలు తెలుసా తెలీదా? ప్రైవేట్ చెట్లు, గవర్నమెంట్ చెట్లు అని ఉంటాయి. తెలీదా? సర్కారు చెట్లు అంట. మేడి చెట్టు వల్ల ఉంటే ఒక్క మేడి చెట్టు ఒక్క జక్కయ్యను యేసుకు పరిచయం చేస్తుంది. అంటే బ్యూటిఫుల్ సీన్ ఆఫ్ గాస్పల్ ఇస్ దిస్. ఇప్పుడు చూస్తామా? అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 24వ వచనం, నేను ప్రభువైన యేసు వలన పొందిన ప్రభువైన యేసు, డివైన్ మాస్టర్. ఆయన యేసు అని ఒక్క మాటలే లేదు ఇక్కడ. ఏంటది? యేసుక్రీస్తు అందరికీ ఏంటైనా ప్రభు. ఆ ప్రభువే ఈ సువార్తనిచ్చినాడు. ఆ ప్రభువుని గురించి ఈయన భాష మారింది. తార్సువాడైన సౌలు దమస్కు మార్గంలో పట్టబడుతున్నప్పుడు సౌలా సౌలా అని పిలిస్తే అప్పుడు ఈయన స్పందించిన తీరు ఏంటంటే, యేసు అని కాదు, క్రీస్తు అని కాదు, లార్డ్ హూ ఆర్ట్ దౌ, ప్రభువా నీవెవడు, వాట్ విల్ దౌ హ్యావ్ మీ టు డూ, నేనేం చేయాలని కోరుతున్నావు ప్రభువా. పగిలిన హృదయం. అపోస్తుల కార్యంలో ప్రభువు ప్రభువు అనే మాట చాలా సందర్భాల్లో వాడబడుతూ వచ్చి, కొన్ని 100 సార్లు కొత్త నిబంధనలో ప్రభు అనే మాట వ్రాయబడినట్లు మనకు పరిచయం.
4వది అపోస్తుల కార్యాలు 20:24 ప్రభువైన యేసు వలన పొందిన డివైన్ మినిస్ట్రీ. ఇప్పుడు దాకా 4 చూసిన. మొదటిది ఏంటి? దైవిక వర్తమానం, కృప, సువార్త. రెండవది ఏంటి? సరే, దాంట్లో నుండి వెళ్ళాము. 24 వచనం చూస్తున్నాం కదా. డివైన్ మినిస్టర్, దైవ పరిచారకుడు. మూడవది చదువు. ఈ సువార్త అనేది లోకానికి వెరితనం. ఇట్స్ ఎ ఫూలిష్నెస్. పౌలు రాస్తాడు కొరింథీయులకు రాస్తున్న మొదటి పత్రికలో, సిలువను గూర్చిన వార్త నశించు వారికి వెరితనం, అయితే రక్షించబడుతున్నాం మనకు దేవుని శక్తి. వాట్ ఈస్ ఫూలిష్నెస్ టు ద వరల్డ్ ఈజ్ ఎ పవర్ ఆఫ్ గాడ్ ఫర్ us. ఇట్ ఈస్ ఆల్ పారాడాక్సికల్ థింగ్. ఇట్స్ ఎ మిస్టరీ. ఈ మర్మాన్ని సువార్తలో ప్రభు ఉంచినాడు. కాలైన పరిచర్య కలిగి ఉంటాడు. ఏంటదంటే అని అంటే వెళ్ళి ఆయనకి సువార్త ప్రకటి. ఆయన దగ్గరికి మనం వేరే వ్యక్తులను తీసుకెళ్ళేది ఏంటి? ఆఫీస్ ఆఫ్ ద ప్రీస్ట్, యాజకుని యొక్క పని. ఆయన యుద్ధ నుండి వచ్చిన వర్తమానం వీరికి తెలియజేసే వాళ్ళ పని ఏంటి? ప్రీస్ట్ కాదు, ప్రాఫెట్, ప్రవక్త. కనుక ఈ 2 పరిచయ ధర్మాలు మన స్వార్థలు ఇవి ఉన్నాయి. మరి ఆమె రక్షణ పొందింది కదా. 9వ అధ్యాయంలో గుడ్డోడు ఉన్నాడు కదా. పుట్టింది మొదలుకొని గుడ్డివాడు, వాడిని ఎవరు బాగు చేయలేకపోయారు. యేసుప్రభువు వాడు బాగు చేశాడు. వాడు బాగుపడిన తర్వాత తిరిగి వచ్చేస్తే అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరికీ మామూలు కదా, లోకల్ కాకలు అంటారు కదా. అలాగ వారు కాకలైపోయి మాట్లాడడం ఆరంభించి, నీకు కళ్ళు ఎవరు ఇచ్చినారా? నిన్నటిదాకా బాగున్నా, వాళ్ళకి ఇచ్చినారని సంతోషం కాదు, అయ్యో వీడు కూడా చూస్తున్నాడే అని. అసలు నీకు కళ్ళు వచ్చినాయి, థ్యాంక్స్ మీటింగ్ పెడతాను రా, మేము స్వీట్లు తీసుకొని వస్తాం, ఎందుకో తీసుకో జీపీఆర్ స్వీట్లు అని ఇయటానికి బదులుగా వాని ప్రశ్నలతో సంధించినారు. వారు చాలా విసుగొచ్చి ఏమన్నాడు అంటే చివరికి, డూ యూ ఆల్సో బీ డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, మీరును యేసు ప్రభువు యొక్క శిష్యులు కావాలని కోరుతున్నారు. ఆయన ఎవడో నాకు తెలియదు. అయితే నా కళ్ళ మీద బురద పూసినాడు, కోనేటికి వెళ్ళి కడుక్కోమన్నాడు, వెళ్ళాను, కడుక్కున్నాను, ఎప్పుడు చూపు పొందుతున్నాను. బైబిల్లో రాయబడింది, సమాజము తల్లిదండ్రులు ఇతరుల వారిని వెలివేసిరని. ఆ తర్వాత దృష్టి పొందిన వాడు వెలివేయబడినాడని యేసు విని వాని యుద్ధకు వచ్చి వానిని చేర్చుకున్నట్లు వాక్యాన్ని మనం చూస్తాం. వారికి ఎవరు బాప్తిస్మం ఇచ్చారు మరి? కనుక ప్రతిదానికి లింకులు పెట్టొద్దండి, అన్నిటికీ బాప్తిసాలు లింకులు పెట్టొద్దండి. అలాగని మీరు బాప్తిసాలకు లింకులు పెట్టొద్దని బ్రదర్ చెప్పినాడు, తీసుకోకపోయినా పర్లేదని అనుకోవద్దండి. ఏమంటే కుడివైపున యేసుప్రభువుకు వేలాడుతున్న దొంగకు బాప్తిస్మం వచ్చిందా? లేదు కదా. నేను మీరేం దొంగలా? కాదు కదా. ఆయనకు అవకాశం లేదు, తీసుకోలేదు. మీకు ఎంతో అవకాశం ఉంది, ఇచ్చే సేవకులు ఉన్నారు, అవకాశాలు ఉన్నాయి, మందిరాలు ఉన్నాయి, తర్వాత ఏర్పాట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా. ఇంకెందుకు తీసుకోకుండా ఉన్నారు? తీసుకోవాలా. తీసుకునే దాకా నేను సాక్ష్యం చెప్పిన అనేది కాదు. యేసు ఈ రాత్రే నీ హృదయంలోనికి వస్తే ఈ రాత్రే నువ్వు సాక్ష్యం చెప్పచ్చు. ఎలిజిబుల్. Who says that you are not eligible to share the gospel of Jesus Christ? Because the Bible says you are eligible. బైబిల్ సెలవిస్తుంది. సమరస్ వెళ్ళింది, ఊరంతా తీసుకుని వచ్చింది. ఏం కనలేదా? ఏం వినలేదా? ఏం తెలుసుకోలేదా? ఎవరిని గురించి? మిమ్మల్ని గురించి కాదు, యేసుని గురించి. కనుక యేసుని గురించి ఏమైతే కన్నామో, ఏమైతే విన్నామో, ఏమైతే నేర్చుకున్నామో ఆ యేసు ప్రభువుని గురించి ఇతరులకు చెప్పడమే సాక్ష్యం ఇచ్చటం. ఒకవేళ అపోస్తలుల కార్యాలు 1:8 ప్రకారం మనం సాక్ష్యం ఇవ్వకపోతే ఏమైతే చెప్పనా? మీరు బాధపడరు, ఫీల్ కామంటే చెప్తా. చెప్పమంటారా వద్దా? మీరు చెప్పొద్దు అన్నా కూడా చెప్తా. ఎందుకంటే భోజనం కనుక మీరు ఏమి బ్రదర్ ముగించట్లేదే అని అనుకోదండి. నేను ముగించినా కూడా మళ్ళీ మీరు కాళ్ళ కూర్చోవలసిందే. నెల వస్తే ముగిస్తా. ప్రార్థన చేయండి బలంగా. సువార్తకు బలంగా అంటే భారంతో చేస్తాం, కానీ ఇప్పటిదాకా చెప్పిన సువార్త కొరకు భారం చేయమంటే భారం రాదేమో. అపోస్తలుల కార్యాలు 1:8 మనం నెరవేర్చకపోతే అపోస్తలుల కార్యాలు 8:1 జరుగుతుంది. అది డేంజర్, అపాయం. ఏంటి అపోస్తలుల కార్యాలు 8:1? సాక్ష్యము చెప్పకుండా ఆ మనమాదిరి ఉన్నది కాలంలో చెప్పండి, చదవండి.
ఏం కలిగింది? చాలు. హింస మాత్రమే కాదు, గ్రేట్ పర్సిక్యూషన్. చూడండి ఎంత వాక్యం స్పష్టంగా ఉంది కదా. మనము చేయకపోతే ప్రభు మనల్ని చేసేటట్లు చేస్తాడు. ఇప్పుడు వాళ్ళంతా చెదిరిపోయారు, అమోఘంగా సువార్త ప్రకటించబడింది. అది మొదటి పోయింది ఎంత బాగుండు. మొదటి ఇన్ని రకం కాదు కదా మనము. అలాగే ఇన్ని రకం అయితే ఇంకేమైనా ఉందా? చివరి దాకా వస్తే తప్ప ఇనే రకం కాదు. మొదటి అధ్యాయం ఏంటి, 8వ అధ్యాయం దాకా ఎందుకు వస్తుంటాం? 8వ అధ్యాయం మొదటి వచ్చిన ఎందుకు గొప్ప హింస ఎందుకు వచ్చింటుంది? వాళ్ళకి సాక్ష్యం ఇట్లేదు, అక్కడే ఉన్నారు. యెరూషలేములోనే, యూదా, గలిలే అంతా మీరు బూదిగంతల వరకు నాకు సాక్షులు అంటే యెరూషలేము కూడా దాటిపోలే. మీరు దాటిపోవట్లేదా? కనుక ఇప్పుడు మీరు చెప్పండి, అపోస్తల కార్యాలు 8:1 మేళ, అపోస్తల కార్యాలు 1:8 మేళ, ఏది మేలు? మనం అపోస్తల కార్యాలు 1:8లో ఉంటే అపోస్తల కార్యాలు 8:1 మనం మినహాయింపు పొందవచ్చు. దేవుడిచ్చిన ఈ కృపా పరిచర్యను మనం కొనసాగించాలని కోరబడుతూ ఉన్నాం. అందుకే దిస్ ఇస్ డివైన్ మినిస్ట్రీ, ఇది దైవ పరిచర్య. ఇది ఎందుకు దైవ పరిచర్య అంటే దేవతలు ఈ పరిచర్య చేయాలని చాలా ఇష్టపడుతున్నారు. వాళ్ళు చాలా విధేయత చూపిస్తారు. మనం ఎంత అవిధేయులమో వారంత విధేయులు, మనం ఎంత అపవిత్రులమో వారంత పరిశుద్ధులు, మనం ఎంత చెడిపోయిన వారమో వాళ్ళంత బాగున్నోళ్ళు, మనం ఎంత దుర్నీతిమంతులమో వాళ్ళంత నీతిమంతులు, మనం దేవుని ఆజ్ఞకు ఎంత అవిధేయత చూపిస్తామో వాళ్ళంత విధేయత చూపిస్తారు. మన దేవుని చిత్తాన్ని ఎలా ఉల్లంఘిస్తామో వారు దేవుని చిత్త ప్రకారం చేసేవాళ్ళు. ఇది నేను చెప్పే మాటలు కదా, బైబిల్లో రాసినారు, కానీ సమర్థబాటుని బట్టి ఇప్పుడు చూపించట్లేదు. ఆయన చిత్తము నెరవేర్చు పరిచారకులు అని బైబిల్లో రాయబడింది. అలాంటి వాళ్ళకి ఏ మాట చెప్పినా వాళ్ళు వెంటనే పోయి చెప్పేసి వస్తారు. కేవలం 3 మాత్రమే రక్షణ పొందినారు. దాంట్లో ఒక ఆయన పేరు నేను షార్ట్ కట్ పెడుతున్నా, కే పాల్. 3 రక్షణ. 7 సంవత్సరాలు పరిచయం చేస్తే 3 రక్షణ పొందితే అసలు ఆయన ఎట్లున్నాడు ఇంకా ఇండియాలోనే అని అనిపిస్తుంది. మనం అలాగే 7 ఏళ్ళు సేవ చేసినాం అనుకో, 3 రక్షణ పొందినారు అనుకో, చేస్తామా? 8వ సంవత్సరం 7 ఏళ్ళు దాకా చేస్తే కదా, 7 గంటలు చేసినా 7 రోజులు చేసినా ఏదైనా ఫలితం కల్పిస్తుందో లేదని చూస్తాం. ఏం లేకపోతే ప్రభు నన్ను విలువలేదేమో, ఉదయాలన్నీ కట్నం చేసినాడు, అందరూ ఫరో లాంటి వాళ్ళు ఉన్నారు కదా, ఇక్కడ ఒక్కళ్ళన్నా ఉదయం మెత్తగుండి రక్షణ పొందేవాళ్ళు లేరు అని అనుకొని ఇంకా ప్రార్థన చేస్తాం అని పోతాం. బైబిల్లో రాయబడింది, కన్నీటితో విత్తువాడు సంతోషగానంతో పనులు కోసుకొని వచ్చును. కనుక దైవ పరిచర్ను కన్నీళ్ళు. ఇఫ్ దేర్ ఆర్ నో టీయర్స్ ఇన్ ద హార్ట్, దెర్ ఈస్ నో గాస్పల్ ఇన్ ద మౌత్. ఇంకోసారి చెప్పనా, ఇఫ్ దేర్ ఆర్ నో టీయర్స్ ఇన్ ద ఐస్, దెర్ ఈస్ నో గాస్పల్ ఇన్ ద మౌత్. కళ్ళల్లో నీళ్ళు లేకపోతే నోట్లో సువార్త లేదు. ఇఫ్ దెర్ ఈస్ నో బర్డెన్ ఇన్ ద హార్ట్, దెర్ ఈస్ నో గాస్పల్. హృదయంలో భారం లేకుండా ఉంటే దేవుని యొక్క వాక్య పరిచర్య ద్వారా ప్రజలు ప్రభు దగ్గరికి రాలేరు. పౌలుకి కన్నీళ్ళు ఉన్నాయి, పౌలుకి భారం ఉంది. పౌలు ఈ పరిచర్య ధర్మాన్ని కొనసాగించడానికి ప్రభు వాడుకుంటూ వచ్చినాడు. పౌలుకున్న విశేషమైన కృప ఏంటంటే ఆయన ఎలాంటి వాళ్ళకైనా సువార్త చెప్పగలడు. మామూలు మనమైతే అందరికి సువార్త చెప్పలేదు, యవనస్తులకు మాత్రమే ఈయన సువార్త చెప్తాడు అని వాళ్ళ అభిప్రాయం. పెద్దోళ్ళకి చెప్పలేడు, పల్లెటూరు వాళ్ళకి చెప్పలేడు, ఇంకెవరికి సువార్త చెప్పలేడు, యవనస్తులకు మాత్రమే చెప్పగలడు అని. పౌలు అలా కాదు. ఆయనతో ఉన్న సెంట్రీ అంటే సైనికులు, పోలీసులు ఉంటారు కదా, ఆయన చేతులు పట్టుకుని కాళ్ళు పట్టుకుని ఆయన బంధించినారు కదా యేసుప్రభు సువార్త చెప్పినందుకు. ఆయన సెంట్రీ వాళ్ళు 8 గంటలకి, అంటే 8 గంటలు ఒక్కొక్క టీం ఉంటుంది. ఒక టీం కనీసం 2 ఉన్నారు అనుకో, ఆ 8 గంటలు 2 సువార్త చెప్తాడు. మళ్ళీ రొటేషన్ ఇంకో తర్వాత 2 వస్తారు, వాళ్ళకి సువార్త. ఇలాగా సెంట్రీ వాళ్ళకి సువార్త చెప్తాడు. స్త్రీలు, లూదియా అని ఒక స్త్రీ నదీ తీరమందు ప్రార్థన జరిగిన అనుకుని వస్తే ఆమె బిజినెస్ మ్యాగ్నెట్, వ్యాపారవేత్త. ఇక్కడ ఎవరు లేరు అట్లాంటి వాళ్ళు. ఎంత వ్యాపారవేత్త అంటే యూరప్ దేశానికి సరఫరా చేస్తుంది. ఏంటి, సంతలో పెట్టుకునే ఊదరంగ కాదు, పండుగల పూట వాడే రంగులు కాదు, అవి రాజులు ధరించే రంగు.
రాజులు ఊదా రంగు ధరిస్తారు. ఆ రాజులు ధరించే ఊదా రంగు వస్త్రాల కొరకు ఊదా రంగు యూరోప్ అంతటికి సప్లై చేస్తుంది. ఆమె హోల్సేల్ డీలర్ ఫర్ ద కాంటినెంట్. అలాంటి ఆమె ప్రార్థన జరిగిన అనుకుని వచ్చింది. ఆశ్చర్యపడతాం, మనకేం పనిలేదు పాటలేదు, ఖాళీగా ఉన్నాం, పోయి వాక్యం అనేది చూస్తామని వస్తాం. లేకపోతే ఏదో వాళ్ళు అంత కష్టపడి వచ్చినారు, మనం పోకపోతే ఏం బాగుంటుందని వస్తాం. మనం అంత వ్యాపారంలోనూ కొత్త విశ్వంతా చేసినా బహుశా ఇక్కడ కనపడదు అనుకుంటాం. అందుకని ప్రభు మనల్ని ఇట్లే పెట్టి ఇట్లే సెట్ చేసినాడు. మీకు ఇదే టూ మచ్, మీరు వేరే రకం అయిపోతే ఇంక వినే రకం కాదు అని అనుకుంటా. ఆమెకు ప్రార్థన చేయడానికి అంత తీరిక ఎక్కడుంది, అంత ఓపిక ఎక్కడుంది, అంత ఇష్టం ఎక్కడుంది? ఆమెకి ఫ్యామిలీ లేదంటే ఫ్యామిలీ ఉంది. తర్వాత పౌలు వీళ్ళందరినీ ఇంటికి తీసుకెళ్ళింది, ఇంట్లో ఉండాలని బలవంతం చేసింది. ఇంటి వారు అందరితో పాటు రక్షణ పొందిన తర్వాత బాప్తిసం సాక్ష్యం ఇచ్చింది. అక్కడ ఫిలిప్పీ సంఘం వచ్చింది. అంటే ఆయన వ్యాపారవేత్తలకు వాక్యం చెప్పగలడు, సైనికులకి ఆయన వాక్యము చెప్పగలడు. గ్రీకులు కూడా వస్తారు ఆయన దగ్గర. గ్రీకులు అంటే ఆ దినాల్లో చాలా తెలివైనడు, గ్రీక్ వీరుడు. అలెగ్జాండర్ ద గ్రేట్ అంటాం కదా, సోక్రటిస్ అంటాం కదా, అరిస్టాటిల్ అంటాం కదా, ఆర్కిమెడిస్ అంటాం కదా. వీళ్ళంతా గ్రీకు దేశం నుండి వచ్చిన తత్వవేత్తలు, శాస్త్రవేత్తలు. అలాంటి వాళ్ళతో కూడా పౌలు కూర్చొని దేవుని యొక్క వాక్యం, అలాంటి వాళ్ళు అంత తేలిగ్గా అయిన రకం కాదు. అందుకే అపోస్తుల కార్యాలు రాశారు, వారితో తర్కించుచు బోధించుచు ఒప్పించుచూ ఉండను. ఏమని? యేసే క్రీస్తు అని, యేసే దేవుడని. సో వాళ్ళకి చెప్పగలడు, యూదులకి చెప్పగలడు, రోమీలకు కూడా చెప్పగలడు. రోమీలు అంటే మేము ఫుల్, మమ్మల్ని మించిన వాళ్ళు ఎవరు లేరు, అంతా మిలిచేంత మాదే అని బలం వాళ్ళకి. యూదులకు చెప్పగలడు. యూదులు ఏంటంటే ధర్మశాస్త్రం అసలు మేము తప్ప ఇంక భక్తులు ఎవరు ఉన్నారు ఈ భూమి మీద అనుకునేవాళ్ళు. యూదులైన భక్తి పనులకు చెప్పగలరు, రోమీలైన బలవంతులకు చెప్పగలరు, గ్రీస్ దేశస్తులైన జ్ఞానులకు వాక్యం చెప్పగలడు, సాధారణమైన స్త్రీలకు వాక్యం చెప్పగలడు, వ్యాపారవేత్తలకు వాక్యం చెప్పగలడు. మనం చెప్పడానికి బదులుగా నష్టమే ఎక్కువ తెచ్చుకుంటాం. ఎందుకంటే నోరు బాగలేదు కదా, నోరు బాగుండదు. పోయి ఏదో ఒకటి విమర్శలో తిట్లో అదే ఇదే చేస్తే ఇబ్బందులు వస్తాయి. యేసునే ప్రకటించాలి, యేసు మరణమే ప్రకటించాలి. బైబిల్లో రాయబడింది, దే ప్రీచ్డ్ అబౌట్ క్రైస్ట్, క్రీస్తును బోధించాలి. మరి ఎవరు బోధించేది? ఇప్పుడు మళ్ళీ ఇంకో వాక్యం చెప్తా, మీరు ఏమన్నా అనుకుంటారా? యోహాను 3:16 మనందరికీ తెలుసు కదా. దేవుడు లోకమును ప్రేమించి ఏం చేసినాడు? కుమారుని అనుగ్రహించాడు. మనం లోకాన్ని ప్రేమిస్తున్నామా లేదా? చెప్పరేంటి? యేసు ప్రభు ఏ లోకాన్ని ప్రేమించినాడో ఆ లోకాన్ని మనం ప్రేమిస్తే ఇప్పుడు మనం ఎవరిని అనుగ్రహించాలా? కుమారుని కూతుర్ని ఇవ్వాలి కదా. ఇవ్వట్లేదంటే అర్థం ఏంటి? వీఆర్ నాట్ లవింగ్ ద వరల్డ్ విచ్ జీసస్ లవ్డ్. దేవుడు ఏ లోకాన్ని అయితే ప్రేమించినాడో ఆ లోకాన్ని మనము ప్రేమించట్లేదు. ప్రేమిస్తే ఇస్తాం ఖచ్చితంగా. మరి ఇవ్వకపోతే ఆ లోకం మీద ప్రేమ చూపకపోతే లోకం ఏమైపోతుంది? దానికి మనం ఉత్తరవాదాలు. ఆఖరి వచనం చదవండి, 3వ అధ్యాయం యోహాను సువార్త. చదవం. ఏమొచ్చింది? 3:16 ఏంటి? దేవుని ప్రేమ, లవ్ ఆఫ్ గాడ్. 36వ వచనం ఏంటి? రాత్ ఆఫ్ గాడ్, దైవ ఉగ్రత. ఈ రెండింటి మధ్యలో అంటే దేవుని ప్రేమలో నుండి దేవుని ఉగ్రతలోనికి లోకం పడిపోవటానికి కారణం ఏంటి? చెప్పరేంటి? కుమారులను కుమార్తెలను ఇయ్యలేకపోయి, కుమార్తెను నీయలేకపోతే లోకము దేవుని యొక్క ప్రేమ నుండి ఎక్కడ పడిపోతుంది? దేవుని యొక్క ఉగ్రతలోనికి పడిపోతుంది. మనం మాత్రం దేవుని ఉగ్రతకు మాకేం సంబంధము అని అనుకుంటే కుదరదు. 5 విషయాలు చూసినాం. మొదటిది డివైన్ మెసేజ్, దైవ వర్తమానం, కృపాస్ వార్త. రెండవది డివైన్ మినిస్టర్, దైవ పరిచారకుడు, అపోస్తలుడైన పౌలు. మూడవది డివైన్ మాస్టర్, దైవ యజమానుడు, యేసుక్రీస్తు ప్రభువు. నాలుగవది డివైన్ మినిస్ట్రీ, దైవ పరిచర్య, ఆయన మనకు అప్పగించిన ఈ సువార్త. మన సంగతి ఏంటి మరి? కోత ఎక్కువగా ఉంది, పనివారు తక్కువగా ఉన్నారు. పనివారు కావాలని
కోత యజమానుని వేడుకొనండి. మనం పోలేకపోతే పోయేవారిని పంపించాలి. ఇఫ్ వి డు నాట్ గో యూ హ్యావ్ టు సెండ్. రెండే పదాలే, గో ఆర్ సెండ్. మనకి ఈ రెండు పదాలు ఉండదు, గో లేదు, సెండ్ లేదు. మనకుండేదేమి, సిట్. కూర్చో, లోకం మునిగిపోతుంది, ఉగ్రతలో ఉంది, పర్లేదు కూర్చో, చూస్తూ ఉండవు. విచిత్రం ఏంటంటే ద వరల్డ్ వాంట్స్ టు వాచ్. ఈ మాట చెప్తున్నందుకు మీరు వేరుగా భావించవద్దు. ద బిలీవర్స్ వాంట్స్ టు వాచ్ హాలీవుడ్ లైక్ చర్చ్ పాస్టర్స్, బట్ నాట్ ద పెరిషింగ్ సోల్స్. కూర్చొని నిలబడబ్బా, స్టేజ్ డెకరేషన్ ఏముందన్నా, ఆ పాస్టర్ డ్రెస్ ఏమందే, పాస్టర్ డ్రెస్ ఎట్లందే, వాళ్ళంతా అబ్బా ఏం మ్యూజిక్, ఏం కథ. వాంట్ టు సిట్ అండ్ వాచ్ హాలీవుడ్ లైక్ చర్చ్ పాస్టర్స్, బట్ do we have burden for hell-bound souls? It is not watching, it is weeping. చూసేది కాదు, ఏడ్చేది. చూసే కళ్ళొద్దు ప్రభువా, ఏడ్చే కళ్ళ నాకు దయచి. ప్రభు అట్టి పరిచర్య కొరకై మనల్ని సిద్ధపరిచి కన్నీళ్లతో విత్తువారు సంతోషగానములతో పనులు మోసుకొని వచ్చినట్లుగా సహాయం చేయను గాక.